త్వరలో మరి పెట్రోలు ధర, ముడి చమురు ధర బ్యారెలు 150కి చేరుతుందా అంటే ఎందుకు చేరదు అంటున్నారు. ఏమో చేరుతుందేమో అనే మాట పోయింది. ఎందుకు చేరదు? చేరితే ఎలాగ బతుకుతారు మనుషులు? ఎందుకంటే హర్మోజ్ నదినే కాకుండా అక్కడ పక్కన బాబేల్ చోట కూడా అక్కడగా షిప్లు వెళ్లకుండా అక్కడ ఆతంకవాదులు అడ్డుకుంటున్నారు. అదే జరిగితే ప్రపంచంలో ఎవరు ఈ చమురు కొంటారు, ఎలాగ చమురును తీసుకువెళ్తారు అనేది ఒక్కసారి ఆలోచించండి. ఇప్పటికే ప్రతి దేశంలో కూడా ద్రవ్యోల్బణం పెరిగిపోయి సామాన్యులు బతకలేక అల్లాడిపోతున్నారు. పిల్లలు వాళ్ళకి పోషకమైన ఆహారం లేకుండా గిలగిలలాడిపోతున్నారు. స్కూల్ లేక పిల్లలు ఇంటిలోనో అటు ఇటు తిరుగుతూ వాళ్ళకి విద్యను అభ్యసించే కాలంలో ఆయుధాలు చేపట్టడం కానీ, లేకుంటే సైరన్లు మోగినప్పుడు పారిపోవటాలు, దాక్కోటాలు ఈ విద్యలో ఆరితీరుతున్నారే కానీ చదువు వల్ల రావాల్సినటువంటి మేధస్సు పెరుగుదల కానీ ఎక్కడా లేకుండా పోతున్నారు. దేవుడా, ఏంటి దౌర్భాగ్యం? ఎందుకు ఈ మానవాళి మాలో మేము కొట్టుకుసేస్తున్నాం? భవిష్యత్తు పిల్లలకి మేము ఏమిస్తాం? బంగారు కళలు కంటున్నామే కానీ ఆ బంగారు దేశాన్ని కానీ ఆ బంగారు భవిష్యత్తుని కానీ ఇవ్వగలవా? మొన్న చూసాం, అమెరికా వాడు వెళ్ళిపోయి ఇరాన్లో ఒక ఆడపిల్లల స్కూల్ మీద కొట్టినప్పుడు 750 మంది అమ్మాయిలు చిన్నపిల్లలు చనిపోతే ఒక్కటి ఖండించిన వాడు లేడు ప్రపంచం మొత్తంలో. బతికొచ్చాడా? మీరు ఏం చేయలేకపోయినా సరే కనీసం ఖండించాలి కదా. ఖండించడం చేయలేరా? అమెరికా చేసింది కాబట్టి ఎవరు మాట్లాడరా? ఏం చేశారు ఆ ఆడపిల్లలు? ఎంతో బాగా చదువుకొని ఇరాన్లో ఎక్కువ మంది ఆడపిల్లలు డాక్టర్లుగా మారుతారు. చాలా తెలివైన వాళ్ళు ఇరాన్ ప్రజలు. వాళ్ళ డాక్టర్లు 720 మందిలో డాక్టర్లు కనీసం ఒక 600 మంది అయినా మిగతా వాళ్ళు నర్సులుగా మారిన దేశానికి, ప్రపంచానికి ఎంత సేవ అండి. ఇలా నలిపేస్తున్నాం పిల్లల్ని. దేవా రక్షించు.